హలో అండి. వెల్కమ్ టు రథన్స్ కిచెన్. ఇవాళ నేను చేయాలనుకుంటున్నది మామిడికాయల పచ్చడి, మామిడికాయ ముక్కల పచ్చడి. దీనికోసం 2 పుల్లటి మామిడికాయలు తీసుకొని, వాటిని సన్నటి ముక్కలు చేసి పెట్టాను. 4 టీ స్పూన్ల కారం, 400 టీ స్పూన్ల ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల మెంతిపిండి, 1 టీ స్పూను ఆవపిండి, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ. ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం పచ్చడి చేద్దాం. ఇప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే ఈ గిన్నె తీసుకుని ఇందులో మనం అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా వరుసగా కారం, ఉప్పు, తర్వాత ఆవపిండి, మెంతిపిండి, నెక్స్ట్ వచ్చేసి పసుపు, తర్వాత ఇంగువ. ఈ మొత్తం కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఈ పౌడర్ అంతా మంచిగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా, ఉప్పులోంచి మెంతిపిండి కొద్దిగా ఒక్కొక్కసారి ఉండలు వస్తుంటాయి కాబట్టి అవన్నీ నీట్గా కలిపేసేయండి. మొత్తం కలిపాక ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. చిన్న మూకుడు పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ కాగాక 1 టీ స్పూను ఆవాలు, ఈ ఆవాలు వేగే లోపల మనం ఈ పొడిలో మామిడికాయ ముక్కలన్నీ మిక్స్ చేద్దాం. మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక, అంటే ప్రతి ముక్కకు కూడా ఈ కారం పట్టేటట్టు మిక్స్ చేయాలి మనం. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఆవాలు వేగిపోయాయి. ఇందులో మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ, ఇప్పుడు ఈ 2-3 మిరపకాయలు తీసుకుని దాన్ని ముక్కలుగా చేసేయాలండి. ఇది కొంచెం వేగాక మనము మామిడికాయ ముక్కల్లో కలిపేసుకోవచ్చు. అంతే. మరీ నల్లగా ఉంటే కూడా బాగుండదు కాబట్టి కొంచెం దోరగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్లో కలిపేసేయండి. అంతే. ఈ ఆయిల్ అంతా కూడా కలిసేటట్టుగా మనము మిక్స్ చేసుకోవాలి. అలాగే మూకుడుకున్న ఇంగువ అది రావటం కోసం ఒక్కసారి ముక్కలు వేసి తీస్తే అయిపోతుంది. అంతేనండి. ఇది మామిడికాయ ముక్కల పచ్చడి. ఆయిల్ ఏమైనా తగ్గింది అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఎందుకంటే మధ్యాహ్నానికి మనం పొద్దున్న చేస్తే మధ్యాహ్నానికల్లా ఆయిల్ ఊరుతుంది ఇందులో. సో చూసుకుని వేసుకోవడం మంచిది. ఇందులో కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇంకొక గరిట ఆయిల్ వేసుకుని అది కాగాక మనం పచ్చడిలో మిక్స్ చేసేద్దాం. అంతే. ఆయిల్ కాగిందండి. దీంట్లో మిక్స్ చేసేసుకుని మనం ఇంకా వేడివేడి అన్నంలో 2 చెంచాలు నెయ్యి వేసుకుని తినేయటమే. అంతే. ఇక వేరే కూర ఏమీ అక్కర్లేదు. ఇందులో కొంచెం ముద్దపప్పు కలుపుకున్నారు అంటే ఇంకా స్వర్గానికి బెత్తడి దూరం. అంతే. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇది నిలవ ఉంటుందండి. ఒక 5-6 రోజుల పైనే ఉంటుంది. మీ ఇష్టమైన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అది మీ ఇష్టం. కాకపోతే 5 to 6 days మటుకు ఇది నిలవ ఉంటుంది. బూజు అయితే రాదు. మనం కరెక్ట్గా ఉప్పు కారం పడితే మటుకు బాగుంటుంది. తర్వాత ఏమో
నా నిమ్మకాయ మిరియాన్ని చాలామంది ఆదరించారు. దాని కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఈ వీడియోను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.